నాయన నీ సేవకుని ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే కృతజ్ఞతలు ప్రభువ. పరమును చేర్చుకోవడానికి నాయన తండ్రి అయ్యా మీ ఎదుట నిలుపుకోవడానికి మాకెన్నో పాఠాలు నేర్పుతున్నారు తండ్రి. నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా నీకే స్తోత్రాలు 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 నాయన తండ్రి యేసయ్య. మీ కొత్త ప్రేరుతో నాయన తండ్రి యేసయ్య మాకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి మీరు సిద్ధపడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు అయ్యా. చెప్పబడిన వాక్యము నాయన తండ్రి దేవా అనువనించుకుని జీవించే కృపని దయచేయండి. ఇంకా మేము భక్తిలో నాయన తండ్రి విశ్వాసములోను భక్తిలోను నాయన మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి, శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండడానికి, ప్రియమైన బిడ్డలుగా కలిగి ఉండడానికి సహాయము చేయండి అయ్యా. బల మంచి దాసుడా అనిపించుకునే కృపని మాకు దయచేయండి ప్రభువ. అయ్యా నాయన తండ్రి యేసయ్య నాయన తండ్రి ఈ లోక ప్రేమలు వద్దు, ఈ లోక ఆశలు వద్దు, కానీ తండ్రి నీ మీద ఆశ పెట్టుకొని పైనున్న వాటిని వెతుకుతూ తండ్రి వేగిరపడడానికి కృప చూపండి నాయన. సువార్థికులుగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్న నా ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి. నీ వాక్యము ఎంతో గొప్పది ప్రభువా. నీ వాక్యం చేత ప్రతి కార్యము జరిగిద్ది తండ్రి. అయ్యా నీ వాక్యానికి పట్టబడిన మేము దేనికి పట్టబడకుండానట్లు కృప చూపండి నాయన. అయ్యా దేవా నాయన ఈ లోకములో మమ్మల్ని పిలుచుకుని ఏర్పరచుకుని నీ అరిచేతిలో చెక్కుకున్న నా తండ్రి నీకు కృతజ్ఞతలు. నా దేవుడా నా రక్షకుడా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డని కూడా త్వరపెట్టి తీసుకురండి. వాతావరణం మొత్తం మీ ఆధీనంలో ఉంచుకోండి. సంఘం చుట్టూరా నీ కంచె వేసి భద్రపరచండి. ఆరాధన అంతా కూడా నీకు మహిమకరంగా జరుగునట్లు కృప చూపండి. వాక్యంతో నాయన మా మలినమని మా దోషణమని కడగమని యేసయ్య నామమును అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 119వ కీర్తన 119వ కీర్తన 81వ వచనం నుండి 90వ వచనం వరకు మనం చదువుకుందాం. 119వ కీర్తన 81 నుండి 90 వచనాలు చదువుకుందాం. ఈ సమయంలో తమ్ముడు ఫణి 119వ కీర్తన 81 నుండి 90 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. తమ్ముడు ఫణి చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్. కీర్తనలు 119వ గ్రంథం అండి. 119వ అధ్యాయం నుండి 81 నుంచి 90 వరకు కలిసి చదువుకుందాం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను పొగ తగులుచున్న సిద్ధవల నైతిని, అయినను నీ కట్టడలను నేను మరుచుటలేదు. నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములు నేను విడువకయున్నాను. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. ఈ వచనం మరొకసారి అందరం కలిసి చదువుకుందామండి. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. ప్రైజ్ ది లార్డ్. ఎస్, సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు మనసారా దేవుని ఆరాధించుకుందాం. ఇక అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఇంకెవరు కూడా ఇటు అటు తిరగొద్దు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని ఆయన మీద నిలిపి ఏకాగ్రత కలిగి కొద్ది నిమిషాలు ఆయన్ని ఆరాధించుకుందాం. ఎస్. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నిజమే కదా.
కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అవును అందరూ చప్పట్లతో మహిమాన్వితుడగు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త 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 ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. అవును కదా దేవా, నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోని ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. అందరం నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ
కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నిజమే కదా, ఆయన ప్రేమ చూపకపోతే మనం ఏమైపోతాం? ఆయన కృప లేకపోతే మన ఊపిరి వ్యర్థం కదా. అయ్యా స్తోత్రములు నాయన, స్తోత్రము. చాలిన దేవుని మనం కలిగి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమిద్దాం ఒకసారి. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి నిండు హృదయంతో చెప్దామా? అయ్యా నువ్వు నాకుంటే చాలు ప్రభువా, అయ్యా నా బ్రతుకులో వేరేది నాకొద్దు నాయన. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చెప్పబడబోతున్న దేవుని వాక్యం నిమిత్తమై ఈ సమయము సందర్భము దేవుని స్వాధీనంలో ఉండేటట్లు, ప్రతి మనసు దేవుని వాక్యం చేత తాకబడినట్లు, శక్తివంతమైన వాక్యము ప్రతి హృదయాన్ని మేలుకొల్పునట్లు సమయంలో వాక్యం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సురేంద్ర మనల్ని ప్రార్థన నడిపిస్తాడు. మహాగండ మహోన్నతుడా పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఒక శ్రేష్టమైన పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను క్షేమకరంగా నాన్న సేవకులను మా మధ్యకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని సకాలంలో నీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభు ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని మేము నమ్ముచున్నాం నాయన. వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళిచుండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మా సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేసి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా హృదయాలను సరిచేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అవిధేయతను అక్కర్లను తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యానికి నేను లోబడే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన నీ కట్టడలను గైకొనేవారుగా ఉండడానికి సహాయం చేయ ప్రభా. మేము ఇక్కడి నుంచి బయటకు వెళ్ళినప్పుడు నాయన ఎలా ఉంటున్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. నిజమే నాయన, ఎంత గొప్పటి గంటలు మాకు ఇచ్చావు నాయన. నాయన జీవ జల ఫల వృక్షాలను మాకు ఇస్తానని మాట ఇచ్చావు నాయన. నాయన సింహాసనం ముందు మీరు కూర్చున్న సింహాసనంలోనే మమ్మల్ని కూడా కూర్చోండబెడతానని నాయన మీరు వాగ్దానం చేశారు ప్రభా. ఇటువంటి గొప్ప ఘనత నాయన ఎవరు తండ్రి, అటువంటి గంతను మాకు ఇచ్చి ఉన్నావు నాయన. నాయన ఈ సర్వ సృష్టిని ప్రభా నీవు నోటి మాట చేత కలుగజేసావు నాయన. నాయన కేవలం మనుషులైన మమ్మల్ని మట్టుకు ప్రభా నాయన నీ అరచేతుల్లో నీ స్వరూపాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని రూపించుకున్న వాడవు నాయన. మా మీద నువ్వు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి. అటువంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సేవకులు మాట్లాడుతూ ఉండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని సేవకుల ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడి సహాయం చేసి కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయతో కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి మాటని మీతో కలిసి పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ మాట ఏంటంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. తర్వాత నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతి నుండి విడిపించావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన గంభీరమైన పాదాల దగ్గర ప్రణమిలుతా ఉన్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతిసారి మేము సరిచేయబడతాం ప్రభు. మరొకసారి నీ మాట వినడానికి ఆశ కలిగి నీ యొద్దకు వచ్చాం. గడప యొద్ద కనిపెట్టమని మీరు చెప్పారు.
ఆశ కలిగి నీ పాదల దగ్గర కనిపెడతా ఉన్నాం మా ప్రభు. సహాయం చేయండి. నీ జీవం కలిగిన మాట మా జీవితాన్ని మారుస్తుందని మేము నమ్ముతూ మీ బలమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు అయ్యా. మీరే నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీరు నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్యము నీది, మాట్లాడువారు మీరు, ప్రజలు నీవారు, సమయం నీది. మీరు మాట్లాడుతూ ఉండగా కేవలం నాయన నీ నోటికి బోరగా ఒక పాత్రగా మాత్రమే వాడబడగలుగునట్లు మీరే సహాయం చేసి నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి మాటని ఈ విధంగా సెలవివ్వడాన్ని మనం చూస్తాం. మళ్ళీ ఒకసారి మూలవాక్యాన్ని యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనాన్ని మళ్ళీ మనం చదివినట్లయితే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమయ్యింది, నీ ప్రేమ చేత నా ప్రాణాన్ని నాశనమనే గోతి నుండి నువ్వు విడిపించావు. నీ వీపు వెనుక తట్టు నా పాపములు కొన్నే అన్నీయు నా పాపములన్నీయు నువ్వు పారవేశావు. అంటే దాని అర్థం ఏంటంటే, పారవేయడం అంటే దాని అర్థం ఏంటంటే, ఇక నాకు ఉపయోగపడదు, దీంతో నాకు పని లేదు, ఇది మనకు అవసరం కాదు అనుకున్నవి ఏం చేస్తామంటే, ముందు ఇళ్ళంతా ఊడ్చిన తర్వాత ఒక చోటకి దాన్ని పోగు చేసి చాటలో ఎత్తి దాన్ని చాటలో నుంచి కూడా తీసుకెళ్ళి ఇక్కడ కూడా వద్దని డస్ట్బిన్లో వేసి, డస్ట్బిన్లో వేసిన తర్వాత ఉదయాన్నే చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు చూశారు, వారికి దాన్ని ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తామా? ఎందుకు అంటే ఇంక అది పారవేస్తాం, ఇంకా పనికిరాదు అది. అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే 3 ప్రాణప్రదమైన తలంపులు ఉన్నాయి. ఇక్కడ 3 ప్రాణప్రదమైన తలంపులు. ఇక్కడ మొదటి మాట ఏంటి అంటే, ఇక్కడ రాసినటువంటి ఆర్డర్ కాకుండా ఇంకొక రకంగా మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. మంచిదే. ఇప్పుడు ఈ అనుభవంలోకి రావాలి అనంటే ముందు ఇంకొక 2 ఎక్స్పీరియన్సెస్ మనకు కావాలి. ఏంటి అంటే, నెంబర్ 1, మొట్టమొదటిగా మన యొక్క పాపము క్షమించబడాలి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయూ నువ్వు పారవేశావు. అంటే జాగ్రత్తగా ఈ మాటలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవునికి మనకి మధ్య బంధం, సంబంధం, ఈ యొక్క వ్యవహారం కుదురుతుంది అంటే దానికి మొట్టమొదటి రీజన్ ఏంటో తెలుసా అండి? రీజన్ ఏంటి అంటే, ముందు మన పాపాలు ఆ అడ్డు తొలగిపోవడం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ కూడా మన గొప్పతనం ఏం లేదు. అందుకే మనం చచ్చిన స్థితిలో ఉన్నామని పరిశుద్ధ గ్రంథం పదే పదే చెప్తుంది. చచ్చిన స్థితిలో ఉండడం అంటే దాని అర్థం ఏంటి? కుడి చేయి కదులుతుందా, ఎడం చేయి కదులుతుందా, నేనేమన్నా ఊపిరి పీలుస్తానా, స్పందిస్తానా, చూస్తానా, ఆలోచిస్తానా? నథింగ్. అంటే నేను నిర్జీవంగా ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఈ పరిస్థితుల్లో కనికరం కలిగిన దేవుడు ఏం చేశాడంటే, నేను చచ్చి ఉన్న స్థితిలో ఉండడానికి కారణమైన ఆ పాపాన్ని ఆయన తన వీపు వెనుక తట్టు దాన్ని విసిరివేశాడు. ఎప్పుడైతే మన పాపం క్షమించబడుతుందో, ఆ పాపం మన నుండి తీసి పారవేయబడుతుందో, అప్పుడు దేవునికి మనకి మధ్య ఓ బంధం ఏర్పడుతుంది. ఈ పాపం కూడాను క్షమించబడడానికి కారణం ఏంటి అంటే, నేను ఒక మాటని మీ గమనానికి నేను తీసుకొస్తాను. కోరహు కుమారులు ఈ విధంగా అంటారు. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 2-3 వచనాలు ఒకసారి మనం చూస్తే మళ్ళీ ఒకసారి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రజల దోషాన్ని నువ్వు పరిహరించావు,
వారి పాపము అంతయు. చూడండి, మీరు గమనించాలి, రక్షణ పొందిన బిడ్డలు ఒక నిశ్చయతలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవుడు నిన్ను తన సన్నిధికి ఎందుకు తీసుకొచ్చాడంటే పాపములు కొన్ని క్షమించడానికి కాదు. వాక్యం సత్యమని నేను నమ్మితే నేనేం నమ్మాలి అంటే ఖచ్చితంగా పాపములన్నీ క్షమించబడ్డాయి, కప్పబడ్డాయి. నేను లాస్ట్ టైం ఇదే వచనాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కప్పబడడం అంటే అక్కడ ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేశాను, కఫర్ అనేటువంటి మాట. కప్పబడడం అంటే కఫర్, క్రీస్తు యొక్క రక్తం చేత మన పాపం కప్పబడింది, కడగబడింది. అమ్మ అక్కడ గడపలో వేసుకోబాకండి, డోర్, ఎక్స్క్యూజ్ మీ. కఫర్ అనేటువంటి ఆ మాట సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే కప్పబడడం, క్రీస్తు రక్తం చేత కప్పబడడం. అందుకే మరి ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి బయటకు వెళ్ళే ముందు అక్కడ చివరి తెగులు, అక్కడ సంహారక దూత ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ఐగుప్తీయుల ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది. దాడి జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఇశ్రాయేలీల ఇళ్లకు మాత్రం ఈ యొక్క సంహారక దూత వెళ్లకుండా వారిని దాటి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ ఇంటి మీద ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం, ఆ పశువు యొక్క రక్తం, దానిపైన నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద ఆ రక్తం గురుతు కనిపించింది. అంటే ఆ రక్తం చేత ఆ గృహము, ఆ ఇళ్ళు కప్పబడడం. ఇప్పుడు కప్పబడడం అంటే దాని అర్థం ఏంటంటే ఇక నీ వెనుకున్నటువంటి పాపం కనబడదు. ఎందుకు కనబడదు అనంటే పాపాన్ని మరుగు చేయడంలా, పాపాన్ని పరిహరించడం. నీలో నుండి, మదిలో నుండి, మనసులో నుండి, ఆలోచనల నుండి, బ్రతుకులో నుండి పాపాన్ని తీసివేయడం. అందుకే ఇక్కడ మొట్టమొదటిగా మనం ధ్యానించాల్సినటువంటి మాట ఏంటంటే, అయ్యా నా పాపాలు అన్నీ కూడాను నువ్వు నీ వీపు వెనుక తట్టు వేసుకున్నావు. వీపు వెనుక తట్టు అంటే దాని అర్థం ఏంటంటే నేను మళ్ళీ దాన్ని తిరిగి చూడడానికి ఇష్టము లేదు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే పాపములన్నీ కప్పివేశావు, తర్వాత నీ ఉగ్రతను మానివేసి ఉన్నావు. చూసారా, కోపాన్ని కాదట, కోపాగ్నిని. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు కోపం వచ్చి అగ్నిని కురిపించేంత కోపం కలిగితే తప్పించుకోగలిగిన వారు ఎవరు? సొదొమ గొమొర్రాల మీద దేవుని కోపం అగ్ని రూపంలో కురిసిందంతే. నేను ఒక మాట మీ గమనానికి తెస్తాను. ఇక అక్కడున్న వారు ఎవరు తప్పించుకోవడానికి లేకుండా దేవుని అనుమతితో లోతు కుటుంబం తప్ప ఇక ఎవరు తప్పించుకోలేకపోయారు. అయితే దేవుడు మనల్ని క్షమించడానికి, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తా ఉన్నాను. ఆయన తన కోపాగ్నిని చల్లార్చుకున్నాడు కేవలం క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని బట్టి. క్రీస్తు మనలను కప్పాడు. అందుకే ఈ యొక్క యెషయా గ్రంథం 38:17లో ఉన్న మరి ఆ వచనంలో 3 ప్రధానమైన మాటల్లో మనం మొదటి మాట ఏం చూస్తున్నామంటే క్షమించబడిన పాపము. రెండవది, పాపం క్షమించబడిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా అండి? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం గమనిస్తే అదే యెషయా గ్రంథం 38:17 వచనంలో నా ప్రాణమును నాశనమనే గోతిలో నుండి నువ్వు విడిపించావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నా ప్రాణాన్ని ఎప్పుడైతే నా పాపం నీ సన్నిధిలో క్షమించబడిందో, నా మీద నువ్వు జాలి చూపించావు, ప్రేమ చూపించావు, నన్ను క్షమించావు. నువ్వు నన్ను క్షమించిన తర్వాత నా బ్రతుకులో ఏం జరుగుతుందంటే నేను నాశనం అనే గోతి నుంచి తప్పించబడుతున్నాను.
అంటే ఈ మాటని మరి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ దావీదు భక్తుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు. దావీదు భక్తుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఇందాకేమో మరి నా పాపాన్ని క్షమించావన్న దగ్గర కోరహు కుమారులు మాట్లాడారు. ఆయన క్షమించాడు, ఆయన కప్పాడు, ఆయన కడిగాడు, ఆయన శుద్ధీకరించాడు. ఇప్పుడు ఈ యొక్క నాశనం అనే గోతి నుంచి తప్పించబడ్డాము అనేటువంటి ఈ రెండవ మాటకి దావీదు భక్తుడు ఒక వివరణ ఇస్తాడు. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమై ఉన్నది, పాతాళ అగాధము నుండి నా ప్రాణాన్ని తప్పించావు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. పాతాళ అగాధము నుండి, నిత్య నరకము నుండి నిజంగా మనం తప్పించబడుతున్నామంటే ఖచ్చితంగా అది దేవుని కృప. ఇంకా చెప్పాలంటే దేవుని అధికమైన కృప. అందుకే ఆయన చాలిన దేవుడు, ఆయన మన జీవితాన్ని ప్రేమించిన దేవుడు, మన యొక్క స్థితిగతులను మార్చిన దేవుడు. అందుకే ఇక్కడ ఈ యెషయా గ్రంథం 38:17లో 3 ప్రాముఖ్యమైన మాటలు చూస్తున్నాం. నెంబర్ 1, నా పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకు అంటే ఆయన తన కోపాగ్నిని చల్లార్చుకున్నాడు, ఆయన నన్ను కప్పాడు, నన్ను కడిగాడు, నన్ను కొన్నాడు. రెండవది, క్షమించబడిన కారణం చేత మనము నాశనమనే గోతి నుంచి మనం తప్పించబడ్డాం, విడిపించబడ్డాం. నాశనం అనే గోతిలో ఒకవేళ మనం పడితే మనల్ని తప్పించగలిగినటువంటి వారు ఎవరు కూడా ఉండరు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవుడు మనకు చేసిన మేలేంటో మర్చిపోవద్దండి. ఆయన మనకి ఎంత సహాయం చేశాడో మర్చిపోవద్దు. ఆయన మనల్ని తాత్కాలికంగా పైన ఉపశమనాన్ని కలిగించడానికి మనల్ని తీసుకురాలేదు విశ్వాసంలోకి. ఆయన మనల్ని విశ్వాసంలోకి తెచ్చింది ఎందుకు అంటే, శాశ్వతమైన పాప నివారణ మన బ్రతుకులో కలిగించడానికే ఆ కనికరం కలిగిన దేవుడు మనలను ప్రేమించి మన కోసం ఆయన పరలోకం నుంచి భూమి మీదకి అరుదించి మన కోసం తన నిండు ప్రాణాన్ని బలిపెట్టి ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై ఆ పునరుద్ధానపు బలంతో ఆయన నిన్ను నన్ను కన్నాడు, కొన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఆ కారణం చేత మనము ఆ యొక్క నాశనం అనే గోతి నుంచి మనం తప్పించబడ్డాం. సరే, ఇప్పుడు ప్రాముఖ్యమైన 3వ మాటలోకి మనం వస్తున్నాం. ఏంటి ప్రాముఖ్యమైన 3వ మాట? 1, క్షమించబడ్డాం. 2, నాశనం అనే గోతి నుంచి విడిపించబడ్డాం. ఇప్పుడు 3వది ఏంటి అనంటే, కాదండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, క్షమించబడ్డప్పుడే మన పాపాలు ఆయన వీపు తట్టుకు వెళ్ళిపోయాయి. ఇక దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. 3వది ఏంటంటే, క్షమించబడ్డాం, దేవునితో స్నేహం చేస్తూ మనం విడిపించబడిన వారిగా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అనంటే, మిక్కుటమైన ఆయాసము. దేవా, ఏంటి ప్రభువా ఇది? అన్ని క్షమించావుగా, నేను కూడా నీతో సమాధాన పడ్డానుగా, నీకోసం కలిసి బ్రతకడానికి నిశ్చయించుకున్నానుగా, నీతో కలిసి ప్రయాణం చేద్దామనే తీర్మానం చేసుకున్నానుగా. తీర్మానం చేసుకున్నాక ఈ బాధలేంటి, ఈ సమస్యలేంటి, ఈ ఇబ్బందులేంటి? నేను నమ్మకంగా ఉందామని ప్రయత్నిస్తూ ఉంటే ఈ సమస్యలు నా మీద దాడి చేస్తూ ఉన్నాయేంటి? నేను నీకోసం నమ్మకంగా బ్రతుకుదాం అనుకుంటే కొన్నిసార్లు మాటల దాడి ఉంటుంది, కొన్నిసార్లు సమస్యల దాడి ఉంటుంది, కొన్నిసార్లు మానసికమైన ఒత్తిడి ఉంటుంది, కొన్నిసార్లు ఇతరులకు చెప్పుకోలేనటువంటి బాధ నాకు కలుగుతుంది. నేను నలిగిపోతూ ఉన్నాను ప్రభువా, ఏంటిది? నేను ఇరుకున పడ్డాను, నలిగిపోతున్నాను అని భక్తులు మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, నేను మిక్కుటమైన ఆయాసం నాకు కలిగితే అది నాకు జీవితంలో ఎలా ఉపయోగపడింది అంటే, అది నాకు నెమ్మది కలగడానికి కారణమైంది. అసలు ఏంటి ప్రభువా? పరస్పర విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్.
నాకు ఇక్కడ నా జీవితంలో మిక్కుటమైన అంటే అత్యధికమైనటువంటి శ్రమ కలగడం ఏంటి, ఆయాసం కలగడం ఏంటి, బాధ కలగడం ఏంటి, అది నా బ్రతుకులో నాకు నెమ్మది కలగడానికి కారణం అవడం ఏంటి? అసలు ఇంతకీ మొట్టమొదట అసలు నా జీవితంలో అసలు ఈ శ్రమ అంటే ఎందుకు కలుగుతుంది? ఈ శ్రమ నాలో ఎలాంటి భావన కలిగిస్తుంది? అసలు ఎందుకు నాకు ఈ శ్రమ? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు దేవుణ్ణి ఎరిగిన తర్వాత కొందరి జీవితంలో వారు చేస్తున్న ప్రయాణంలో కొన్ని అనుభవాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎలాంటివంటే ఒక మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాలు ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచూ ఉన్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచూ ఉన్నది. చూడండి, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవిస్తా ఉంది. ఏంటి ప్రభువా ఇది? ఏంటిది? నేను ఏ విషయం కోసం అయితే భయపడతా ఉంటానో నేను భయపడేదే వచ్చి నా ఒళ్ళో పడతా ఉంది. నాకు భీతి పుట్టించినదే అంటే నేను ఏ విషయాన్ని గురించి వింటే, ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేయాల్సి వస్తే నా మనసు బెదిరిపోతుందో ఆ బెదిరిపోయేటువంటి పరిస్థితులే మళ్ళీ 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 నాకు సంభవిస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా నాకు నెమ్మది లేదు, నాకు సుఖం లేదు, విశ్రాంతి కూడా, కనీసం మనసుకు కాస్త ఊరట కలగడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతా ఉంది. ఏంటి ప్రభువా అంటే చివరికి నాకు మిగిలింది ఏంటి అంటే శ్రమయే నాకు సంభవించుచూ ఉన్నది. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇక్కడ దావీదు భక్తుడు కలుగు చేసుకుని ఓ మాట అంటాడు. దావీదు భక్తుడు ఏమంటాడంటే, కీర్తనల గ్రంథం 30వ కీర్తన 6, 7 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, నేను ఎన్నడూనూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచావు, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందాను. దావీదు భక్తుడు ఇంకో మాట ఏమంటాడంటే, అయ్యా నా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నాకు ఒక భావన కలిగింది. ఏంటది అంటే, నేనంతగా కదిలించబడననే భావన నాకు కలిగింది. అంత బానే ఉంది. నాకు ఆ నమ్మకం కలగడానికి కారణం ఏంటంటే, నువ్వు నీ దయను బట్టి నా పర్వతమును స్థిరపరిచావు, అంటే నా జీవితాన్ని స్థిరపరిచావు. కానీ ఒక్క విషయం మాత్రం నా మనసులో బాధ ఉంది ప్రభువా, అది నీకు చెప్పేయాల్సిందే. ఏంటది అంటే, నీ ముఖాన్ని నాకు దాస్తూ ఉన్నావే, నీ ముఖాన్ని నాకు కనబడకుండా చేస్తున్నావే, నేను వెతుకుతున్నా, నేను ప్రార్థిస్తున్నా, నేను ప్రస్తుతిస్తున్నా, నీ సన్నిధిలో నిన్ను అన్వేషిస్తున్నా, నీ ముఖం కనబడకుండా దాచేస్తున్నావే, అప్పుడు నాకు కలత కలుగుతూ ఉంది. అంటే ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకునే ఆ విధానం ఏంటి అంటే, కొన్నిసార్లు మనం భయపడినవి మన మీదకి వస్తున్నాయి, మనకి నెమ్మది లేదు, మనకి సుఖం లేదు, మనకి విశ్రాంతి లేదు, శ్రమే కలుగుతుంది. ఇటువంటి అనుభవంతో పాటు కొన్నిసార్లు మనసు కలత చెందే సందర్భాలు, అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థనకు జవాబు రాని పరిస్థితులు. మొరపెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్న నీకు జవాబు రావడానికి బదులుగా నీరసం వస్తుంది, విసుగొస్తుంది, ప్రార్థన అంగీకరించబడడంలా. కారణం ఏంటి అంటే, నీ ముఖాన్ని నాకు దాచుతున్నావు నువ్వు. దేవుడు తన ముఖాన్ని ఎందుకు దాస్తాడో తెలుసా అండి? ఆయన ముఖకాంతిని ఒంటరిగా చూసేటువంటి ప్రయత్నాన్ని విరమించుకున్న దగ్గర నుండి ఇక ఆయన ప్రత్యక్షత నీకుండదు.
ఆయన ముఖ కాంతిలో నీ రహస్య జీవితాన్ని సెటరేట్ చేసుకోవడానికి ఆతృత కలిగి, ఆశ కలిగి, ఒంటరిగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర వెదికే ప్రయత్నం గనక ప్రాపర్గా చేయకపోతే మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదకరమైన పరిస్థితులు మన బ్రతుకులో ఉండవు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా నాకు శ్రమయే సంభవిస్తూ ఉంది అంటూ నా మనసులో కలత కూడా ఉంది ప్రభువా అని ఈ మాటను వెల్లడి చేయడానికి చూస్తున్నాం. అయితే జీవితాన్ని కాసి వడబోసినటువంటి భక్తులు దేవుని యొక్క సన్నిధిలో ఏమని మాట్లాడతారో తెలుసా అండి? ఏమని మాట్లాడతారంటే జాగ్రత్తగా వినండి. ఇది విశ్వాస జీవితానికి ఆయుపట్టు వంటి మాట. ప్రతి విశ్వాసి కూడా జీవితం అంతా గుర్తుంచుకోవాల్సిన మాట. వారి యొక్క జీవితంలో ఒక మూల స్తంభంలా ఉండాల్సినటువంటి మాట. ఏంటది? మరి ఇంత శ్రమ కలిగిస్తున్నాడు కదా దేవుడు. శ్రమ కలిగించే దేవుడు మంచివాడా చెడ్డవాడా? ఈ నిర్ణయానికి రావడానికి ముందు ఈ వచనాన్ని జాగ్రత్తగా అన్వేషించాలి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 75వ వచనాన్ని ఒక్కసారి మనం చదివే ప్రయత్నాన్ని మనం చేద్దాం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఇప్పుడు స్తుతించడానికి మనసులు సిద్ధంగా ఉన్నాయా అండి? స్తుతించగలమా? ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవా శ్రమలున్నాయి బ్రతుకులో. ఇందాక మనం చదువుకున్నాం, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమలే బ్రతుకులో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాయి. కొన్నిసార్లు మనసు కలత, అంటే ప్రార్థనకు జవాబు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా నువ్వు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అని అడిగితే నా అనుభవం నుంచి, మన అనుభవం నుంచి మనం ఏం చెప్పాలి అనంటే, భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నువ్వు ఏదైతే ఒక తీర్పు తీర్చుతావో నీ తీర్పు న్యాయమైంది ప్రభువా. ఒకవేళ ఇది నాకు వెంటనే కొంత నష్టాన్ని కలిగించి ఉండొచ్చు. ఒకవేళ నా బ్రతుకులో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఒకవేళ నాకు ఉండి ఉండవచ్చు. ఒకవేళ నేను కొన్నిటిని చేజార్చుకొని ఉండొచ్చు. కానీ నువ్వు తీర్పు తీర్చావే, నీ తీర్పులు న్యాయమైనవి. రెండవది నీ విశ్వాస్యత. ఒకవేళ నీ విశ్వాస్యతను బట్టి నువ్వు నన్ను శ్రమపరిచావు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నన్ను శ్రమపరుచుచూ ఉన్నప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విశ్వసించడానికి వీలు లేని పరిస్థితులు నీలో ఎక్కడ కూడా కనిపించవు. నువ్వు నన్ను శ్రమపరిచినా సరే, కొన్నిసార్లు తాత్కాలికమైన శ్రమల విషయంలో నా మీద నువ్వు తీర్పు తీర్చినా సరే, అనుమతించినా సరే, నువ్వు న్యాయవంతుడిగానే ఉన్నావు, నువ్వు విశ్వాసమునకు కర్తగానే ఉన్నావు, విశ్వసించదగిన వానిగానే ఉన్నావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే అరే ఒక పక్క దేవుడు బాధ పెట్టాడని చెప్తా ఉన్నావు, నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమలే కలుగుతున్నాయి, కలత చెందానని ఇన్ని చెప్తూ మళ్ళీ నీ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే, నా దేవుడు న్యాయవంతుడు. మరి శ్రమపరిచాడు కదయ్యా. ఆయన శ్రమపరిచినా సరే ఆ శ్రమ కూడా ఆయన విశ్వాస్యతకు లోబడే నా జీవితంలో మేలు చేయను ఉద్దేశించే ఆయన కొన్ని శ్రమలను నా బ్రతుకులో అనుమతించాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు శ్రమపరచడం అనేటువంటి ప్రక్రియలో దేవుని యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది? ఒకవేళ దేవుడు మన బ్రతుకులో ఏదైనా శ్రమను అనుమతిస్తే దాని వెనుక ఆలోచన ఏముంటుంది? విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనాన్ని ఒక్కసారి మనం చదివే ప్రయత్నాన్ని మనం చేస్తే, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు.
దేవుని మనసును అర్థం చేసుకున్న ఇర్మియా ఈ మాట చెప్తున్నాడు. మరి మేము శ్రమల్లో ఉన్నాం కదా అని ఇశ్రాయేలీయులు దేవునికి దూరం అయిపోతారేమోనని ఇక్కడ మాట్లాడుతూ, అయ్యా ఆయన హృదయపూర్వకంగా ఎవరికి విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఇంతకీ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంతకీ మిక్కుటమైన ఆయాసం, బ్రతుకుల కష్టాలు లేవండి. ఇప్పటికీ పేదరికంతో ఉన్నవారు ఉన్నారు, ఇప్పటికీ అనారోగ్యంతో అల్లాడిపోతున్న వారు ఉన్నారు, ఇప్పటికీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నవారు ఉన్నారు, ఇప్పటికీ కుటుంబంలో మాట వినని తిరుగుబాటు చేసే పిల్లలు, మరి మార్గం తప్పుతున్న తల్లిదండ్రులు, కుటుంబంలో అస్తవ్యస్తమైన స్థితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అట్లాటప్పుడు మరి ఇది మిక్కుటమైన ఆయాసం. నేను నీరసించిపోవడానికి కారణం ఇదే, నేను దుఃఖపడడానికి కారణం ఇదే, నేను కృంగిపోవడానికి కారణం ఇదే, నేను నిస్సత్తువుగా ఉండడానికి కారణం ఇదే. మరి ఇన్ని కారణాలకు రీజన్ ఏంటి అంటే నా పరిస్థితులు బాలేవు. ఏంటి అంటే మిక్కుటమైన ఆయాసము, మిక్కుటమైన పెద్ద సమస్య, వేదన, బాధ, నాకు నచ్చనివే పరిస్థితులు నా బ్రతుకులో ఉంటున్నాయి. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన తలంపును మీ గమనానికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. అసలు దేవుడు ఒకరి జీవితంలో, విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత శ్రమలను అనుమతిస్తాడా? దేవుడు ఒకరి యొక్క బ్రతుకులో ఆయన తెలిసి ఒక ప్రాబ్లంని ఆయన యాడ్ చేస్తాడా, అనుమతిస్తాడా? ఈ ప్రశ్న మనల్ని కుదిపేస్తుంది. అందుకే ఈ ప్రశ్నకు జవాబు ఏంటి అంటే, అయ్యా జాగ్రత్తగా వినండి మాటని, ఇది జీవితకాలం అంతా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనం కొన్ని వారాలు ఈ మాట మీద మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ మాటను గుండెల్లో పెట్టుకోండి. వాక్యం ఏం చెప్తా ఉందంటే, వాక్యాన్ని అనుభవించి చూసిన వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ శ్రమ నా మేలు కోసమే వచ్చింది అని శ్రమ వారి యొక్క జీవితాన్ని ఒకసారి చుట్టేసిన తర్వాత, ఒక రౌండ్ తిరిగి వచ్చిన తర్వాత, వారికి శ్రమ యొక్క ఉద్దేశం అర్థమైన తర్వాత వారు చెప్తున్న స్టేట్మెంట్ ఏంటి అంటే, శ్రమ నా మేలు కోసమే. శ్రమ మేలు కోసమని ఎలా అంటావు? అన్ని పరిస్థితులు బాగుండి నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతూ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా ఉంటే అది గౌరవం ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, అన్నీ బాగుంటాయి కదా. వాక్యం ఏం చెప్తా ఉందంటే, శ్రమ కూడా మన యొక్క బ్రతుకులో మేలు కోసమే. ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం మొదటిగా ఈ వారం ఒక క్యారెక్టర్ని చూడబోతున్నాం. ఆ క్యారెక్టర్ పేరు యోనా. మనకు పెద్దగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. ఇప్పుడు యోనాను గురించి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, అసలు యోనా జీవితంలో శ్రమ కలగడానికి ఆ కారణము ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందు ఇక్కడ ఒక మాటని మీ గమనానికి నేను తీసుకొస్తాను. మిక్కుటమైన ఆయాసము మన బ్రతుకుల్లో ఇలాంటి సిచ్యువేషన్ కలిగించడానికి కారణం ఏంటి అంటే, దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా, ఇంతకు మనం చదువుకున్నాం కదా, దేవా నాకు శ్రమ వస్తుంది అంటే, నన్ను శిక్షించావంటే అక్కడ కూడా నీ ప్రేమ కనబడుతుంది అని భక్తుడు మాట్లాడతాడు. అంటే అర్థం ఏంటి? నెంబర్ 1, యోనా యొక్క శ్రమ. మొదటి పాయింట్ ఏంటంటే యోనా యొక్క శ్రమ. యోనాకు వచ్చిన శ్రమ ఏంటి? యోనా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి ఒకసారి. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడికో ప్రయాణం చేద్దాం అనుకున్నాడు. ఈ ప్రయాణం చేయాలనుకునేటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనంటే, ఆ క్రమంలో నెంబర్ 1, ఆయన డబ్బులు కట్టాడు ఓడకి, చక్కగా ఒక ప్లేస్ చూసుకున్నాడు, ఆయన హ్యాపీగానే సేఫ్గానే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఉన్నట్టుండి అక్కడ ఏం జరిగింది అంటే, యోనాను ఎత్తి నీళ్లలో, సముద్రంలో
పడవేశారు. ఇందాక ఒక మాట చెప్పుకున్నాంగా, పడవేయడం అనేది ఇక చివరి దశ. పడవేయడం అంటే నువ్వు నాకు అక్కర్లేదని అర్థం. పడవేయడం అంటే నీతో నాకు ఉపయోగం లేదని అర్థం. పడవేయడం అనంటే నీతో నాకు ప్రాబ్లం ఉంది అనే అర్థం. ఇప్పుడు యోన వారికి అవసరం లేని వ్యక్తిగా, ఉపయోగపడని వ్యక్తిగా, ఇబ్బందికరమైన వ్యక్తిగా ఉన్న కారణం చేత ఇప్పుడు యోనాని పారవేస్తున్నారు. యోన జీవితంలో పారవేయబడుతున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటేనండి, వేదంతో ఈ మాట చెప్తా ఉన్నాను, కొన్నిసార్లు మనం కూడా విసిరివేయబడతా ఉంటాం, వెలివేయబడతా ఉంటాం. కొందరికి మనం వద్దు, కొందరికి మనం అక్కర్లేదు, కొందరు మనల్ని పక్కన పెడతారు. నువ్వెంతన్నా ప్రేమించు, వారు పెదవుల మీద నవ్వుని ఆర్టిఫిషియల్గా చూపిస్తూ మనసులో నీ గురించి కష్టమే పెట్టుకుంటారు. వారి జీవితంలో నువ్వు అక్కర్లా, వారి మనసులో నువ్వు అక్కర్లా, వారి బ్రతుకులో నీ యొక్క ఉనికి కూడా వద్దు. విసిరివేస్తుంటారు, పారవేస్తుంటారు కొన్నిసార్లు నిన్ను. అయితే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా పారవేయబడే పరిస్థితి అంటే దట్ ఈస్ ఎండ్ పాయింట్. మానవుని యొక్క దృష్టికి అది అంతిమ ఘట్టం పారవేయబడడం అనేది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, యోన ఇంత శ్రమ అనుభవించడానికి నిజంగా మరి దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, ఇక్కడ దేవుని గురించి ఇంకొక మాట మనం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే అదే విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు. అంటే కొన్నిసార్లు దేవుడు బాధ పెట్టడం అనేటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్, తన పిల్లల విషయంలో తన పిల్లల క్షేమాన్ని కోరి వారి ఎడల ఉన్న వాత్సల్యతను బట్టి కొన్నిసార్లు బాధ పెట్టడం అనేది ఒక తల్లిగా, తండ్రిగా, పిల్లలను పెంచుతున్న అనుభవం కలిగిన వారిగా మనకు తెలుసు. మన పిల్లల యొక్క జీవితంలో క్రమశిక్షణ కలిగించడానికి కొన్నిసార్లు క్రమంగా వారు నడుచుకోవాలి అంటే శిక్షను అనుమతిస్తాం, లేకపోతే క్రమ శిక్షణలోకి వారు రారు. ఇప్పుడు యోన యొక్క జీవితంలో శ్రమ ఏంటి అంటే విసిరివేయబడడం. పాయింట్ నెంబర్ 2, యోన యొక్క శ్రమకి కారణం యోన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, యెహోవా వాక్కు, ఓకే, మీరు ఇక్కడ ఈ మాటల్ని అలాగే తీసి అలా ఉంచుకోండి. నేను మీకు ఒక 4 మాటల్లో ఈ మాటలో ఉన్న ముఖ్యమైన కంటెంట్ మీకు గుర్తుండేలా చెప్పేస్తాను. ఏంటి అంటే, ఇక్కడ దేవుడు యోనాను పిలిచాడు, నినివేకు వెళ్ళు అన్నాడు. నినివేకు వెళ్ళమంటే ఇక్కడ దేవుని దగ్గర నేను వెళ్ళను అని మాట్లాడకుండా మౌనంగా బుద్ధిమంతుడిలాగా ఉండి, ఇక మరి దేవుని ప్రత్యక్షత చెప్పాల్సింది చెప్పడం అయిపోయిన తర్వాత తను ఏం చేశాడంటే తర్షీష్కు వెళ్ళడానికి తను ప్రోగ్రాం ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనం 4 విషయాలు మనం గమనించాలి ఈ యోనా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో. నెంబర్ 1, మాట వినకపోవడం. నినివేకు వెళ్ళు అన్నాడు, మాట వినలా, తర్షీష్కు వెళ్తా ఉన్నాడు. రెండవది పారిపోవడం. మూడవది యెహోవా సన్నిధిని నిలవకపోవడం. నాలుగవది, నిజంగా ఈ మాటని కాస్త మనసు పెట్టి మనం జాగ్రత్తగా చూసేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఆత్మీయ జీవితాన్నైనా, నీ ఆర్థిక వ్యవస్థనైనా, నీ కుటుంబ జీవితాన్నైనా పతనం చేసేది నిద్రమత్తు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. 4వది యోనా చేసింది ఏంటి అంటే నిద్రమత్తులో ఉండడం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యోనా యొక్క జీవితంలో తాను శ్రమ పడడానికి
నెంబర్ 1 మొదటి రీజన్ ఏంటి అంటే మాట వినకపోవడం. మీకు ఒక విషయం తెలుసా అండి? మాట వినకపోవడం అంటే అది ఎంత పెద్ద క్రైమ్ తెలుసా? ఆధ్యాత్మికంగా అది, ఆధ్యాత్మిక చట్ట ప్రకారంగా అది ఎంత పెద్ద నేరమో తెలుసా? ఎంత పెద్ద నేరం అనంటే ఇక్కడ దానికి ఓ చక్కని వివరణ ఈ విధంగా ఇస్తాడు. మాట వినకపోవడం అనంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇక్కడ 13వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? సింగిల్ స్టేట్మెంట్లో అర్థం కావాలి అంటే, మాట వినకపోవడం అనంటే దాని అర్థం దేవునిని అనుసరించడం లేదని అర్థం. రెండవది, దేవుని వాక్యాన్ని విసర్జించడం. దేవుని వాక్యాన్ని విసర్జించడం. ప్రియ స్నేహితులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎన్ని విషయాల్లో దేవుని వాక్యాన్ని మనం విసర్జిస్తున్నామో, అయ్యో నాకు వాక్యం అంటే చాలా గౌరవం అండి, నాకు చాలా ప్రాణం అండి, నేను విసర్జించడం ఏంటి అని అంటూ ఉంటాం కొన్నిసార్లు తెలియక. అయ్యా, దేవుని యొక్క వాక్యం నిజంగా నీ విన్నది నీ గుండెల్లో క్రియ చేస్తుంది అనంటే వాక్యానికి విరుద్ధంగా నువ్వు నేను ప్రవర్తించలేం. వాక్యానికి విరుద్ధంగా మనం తెగించి మనం మరి మొండిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించలేం. దేవుని వాక్యం నీలో విసర్జించబడింది కాబట్టి కొన్నిటిని తెగించి పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. దేవుని మాట వినకపోవడం అంటే దేవుని వాక్యాన్ని విసర్జించడం. యోనా చేసింది ఏంటి అంటే, దేవుడు చెప్పాడు, దాన్ని కన్సిడర్ చేయలేదు, దాన్ని ఈ పరిగణలోకి తీసుకోలేదు. వినకపోవడం. ఇంకొక మాట ఏంటి అంటే, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేశావు? ఇది సమూయేలు సౌలును ప్రశ్నిస్తున్నాడు. సౌలు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కానీ ఇప్పుడు ఒక తప్పు చేశావు. ఏంటి అంటే, దేవుని దృష్టికి కీడు చేశావు. దేవుని దృష్టికి కీడు చేయడం అంటే ఏంటి అంటే, దేవునికి ఇష్టం లేని దాని మీద నువ్వు ఎగబడుతున్నావు. వాడిన పదాన్ని చూశారు? దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో దాన్ని అపరిమితంగా కోరుకుంటున్నావు, ఎగబడుతున్నావు. అంటే ఇదంతా దేని వల్ల వచ్చిందంటే, నువ్వు మాట వినకపోవడం వల్ల. నువ్వు ఎందుకు, దేని నిమిత్తం నువ్వు మాట వినకుండా దేవుడు వద్దని చెప్పిన దోపుడు మీద ఎగబడి దేవుని దృష్టికి కీడు చేశావు? దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉందంటే, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇంకో మాట అంటాడండి. ఒకటి, మాట వినకపోవడం అనంటే ఇక్కడ వాక్యంలో చెప్పినట్లుగా ఒకటి వాక్యాన్ని విసర్జించడం, రెండవది మాట వినకపోవడం అనంటే దేవునికి ఇష్టం లేని దాని మీద ఎగబడడం, అది దేవుని దృష్టికి కీడు చేయడం. మాట వినకపోతే ఇంకొక విషయం కూడా ఉందండి. మాట వినకపోవడం అనేది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, 8:11 రాబోవు దినములందు దేశములో నేను క్షామాన్ని అంటే కరువును పుట్టిస్తాను. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, రాబోయే దినాల్లో దేశములో నేను కరువును పుట్టిస్తాను, అది అన్నపానములు లేకపోవుట చేత కలిగే క్షామము కాక
యెహోవా మాటను వినకపోవుట వలన కలిగే క్షేమంలా ఉంటుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కరువులోనే అత్యంత ప్రమాదకరమైన కరువు అంటే ఏదో తెలుసా అండి? దేవుని మాట వినకపోవడం ద్వారా వచ్చే ఆధ్యాత్మికమైన కరువు. ఇలాంటిది ఎవరి జీవితంలో కూడా ఉండకూడదండి. అన్నపానములు లేకపోతే కలిగే కరువు లాంటిది కాదు. ఎంత స్పష్టంగా బైబిల్ మాట్లాడుతూ ఉందండి. అన్నపానములు లేకపోతే వచ్చే కరువు, మళ్ళీ కాస్త గంజి తాగినా కొంతవరకు నువ్వు బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ దేవుని మాట వినకపోతే ఆ కలిగే ఆధ్యాత్మిక కరువు ఉందే, ఇది దేని చేత కూడా ఇది నివృత్తి చేయబడదు, మళ్ళీ నువ్వు తిరిగి దేవునితో సమాధాన పడితే తప్ప. అందుకే మాట వినకపోవడం అనేటువంటి ఆ యొక్క అంశం, యోనా శ్రమకి కారణం మాట వినకపోవడం. రెండవది, యోనా శ్రమకి కారణం ఏంటి అంటే, ఒకటి మాట వినకపోవడం, రెండవది పారిపోవడం. పారిపోవడం అంటే అర్థం ఏంటి? పారిపోవడం అంటే ఇక్కడ దావీదు భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 7 నుండి 12 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే, 7వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను ప్రభువా. నేను సముద్ర అగాధంలోకి వెళ్తే నువ్వు అక్కడున్నావు, నేను రెక్కలు కట్టుకొని ఆకాశానికి వస్తే నువ్వు అక్కడున్నావు, పాతాళంలోకి వెళ్ళినా నువ్వు అయ్యా. నేను గ్రహిస్తుంది ఏంటి అంటే, నీ దగ్గర నుండి నీకు కనబడకుండా నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడికి తప్పించుకోగలను? నీ కంట పడకుండా నేను తప్పించుకోగలగడం అనేది సాధ్యమేనా? మిగతా వచనాల తర్వాత మీరు చదువుకోండి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీ యొద్ద నుండి, నీ ఎదుట నుండి నేను ఎక్కడికి పారిపోగలను? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇంకొక మాట మీకు బాగా జ్ఞాపకం ఉంటుందనుకుంటాను. ఆదికాండము 9వ అధ్యాయము 3వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ దేవుడు వచ్చి పిలుస్తాడు, ఆదామా ఎక్కడున్నావు నువ్వు అని పిలిస్తే, వెంటనే ఆదాం చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరాన్ని వినినప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాగుకున్నాను. ఎక్కడ దాక్కుంటావు? దేవునికి కనబడకుండా ఎక్కడ దాక్కుంటావు? నేను ఒక మాట చెప్పనండి, కొద్దిమంది ఏదన్నా జీవితంలో పొరపాటు జరిగితే దేవునికి ముఖం చాటేస్తారు. కొద్ది రోజులు దేవునికి కనబడకుండా దాక్కోవాలనుకుంటారు. ఎక్కడ దాక్కుంటావు? నేను చెట్టు చాటును దాక్కున్నానయ్యా అని ఇక్కడ మరి ఆదాం అంటున్నాడు. ఓడలో దాక్కోవడానికి తర్షీషుకు పారిపోతున్నటువంటి వాడు ఒకడైతే, చెట్టు చాటును దాక్కునేవాడు ఇంకొకడైతే, అసలు నీ నుంచి ఎక్కడికి వెళ్ళి నేను దాక్కోగలననేవాడు మరొకడైతే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దాక్కునే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23-24 వచనాలు ఒక్కసారి మనం చూసినట్లయితే, నేను సమీపమున ఉండు దేవుడను మాత్రమేనా, దూరమున ఉండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. తప్పు జరిగిందా? దాక్కునే ప్రయత్నం చేయొద్దు. ప్రతిదాన్ని బట్టబయలు చేయగలిగిన దేవుని ఎదుట, నిన్ను క్షమించగలిగిన దేవుని ఎదుట, నిన్ను ప్రేమించే దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించడానికి ఆలస్యం చేయకుండా వేగంగా ఆయన పాదాల దగ్గర ప్రణమిల్లు, సాష్టాంగపడు. ఎక్కడ దాక్కగలం? దేవునికి కనబడకుండా ఎక్కడ దాక్కోగలము?
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, దాక్కోవాలని పారిపోతున్నాడు. ఇదొక బ్లండర్ తన యొక్క యోనా యొక్క జీవితంలో. ఒకటి, యోనా శ్రమకి కారణం ఏంటి అంటే మాట వినకపోవడం. రెండవది పారిపోవడం. మూడవది యెహోవా సన్నిధిని నిలవలేకపోవడం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభు ఒక మాట చెప్తారు, దేవుని సన్నిధిలో నిలబడటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకి వేరుగా ఉంటున్నావు అని అర్థం. యోహన్ సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూస్తే దాని క్రింద ఏమని మాట ఉంటుందంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చెయ్యలేరు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అందుకే జీవితంలో పరీక్ష చేసుకోవాలండి. దేవా, ఎక్కడైనా నేను మాట వినని వ్యక్తిగా ఉంటున్నానా? ఎక్కడైనా ఏ కారణం చేతైనా నేను మాట వినని వ్యక్తిగా నేను బ్రతుకుతున్నానా? పరీక్షించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది, దేవుని యొద్ద నుండి పారిపోయే ప్రయత్నాన్ని ఏమన్నా చేస్తున్నామా? దేవుని యొద్ద నుండి ఏ కారణం చేతనైనా ఎక్కడైనా దాక్కునే ప్రయత్నం చేస్తున్నావా? ఎట్టి పరిస్థితులు నీ తరం కాదు, నా తరం కాదు, మనలను పుట్టించిన తల్లిదండ్రుల తరం కూడా కాదు. దేవునికి కనబడకుండా రహస్య స్థలమందు దాగగలిగిన వాడు ఎవడు? అయ్యా, మనిషి దాగడం అనే విషయం పక్కన పెట్టు, అదెటు సాధ్యం కాదు. దేవునికి కనబడకుండా ఒక ఆలోచన కూడా నువ్వు దాచలేవు, తెలుసా? యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువానికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు? మా పని ఎవనికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించువానికి శ్రమ. అంటే దేవునికి కనబడకుండా, ఇంకా ఏమంటాడంటే, తలంపు నీ నోటికి మాట రాకముందే అది ఆయన గ్రంథంలో లిఖించబడింది. అంటే ఇక నువ్వు కాదండానికి కూడా వీల్లేదండి. నువ్వు పలుకుతున్నావా లేదా కాదు, అసలు నీకు ఆ తలంపు వచ్చిందా లేదా, నోట్ అయిపోద్ది, రికార్డ్ అయిపోద్ది అక్కడ. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆయనకు వేరుగా ఉండే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఏదైనా కారణం చేత ఆయనకు వేరుగా, ఆయనకు దూరంగా, ఆయనలో నిలవలేని పరిస్థితి అంటూ వస్తే కన్నీటితో దేవుని పాదాలని పెనుగులాడి హత్తుకొని నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ఎంత గంభీరమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా, ఎంత గంభీరమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే ఇంకో మాట ఏమంటాడంటే, చివరిగా యోనా జీవితంలో ప్రాబ్లం రావడానికి 4th రీజన్ ఏమని చెప్పుకున్నాం? నిద్రమత్తు. అందుకే మీరు యోనా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూస్తే, 6వ వచనం దగ్గరికి వస్తే ఏమని పిలువబడ్డాడో తెలుసా? ఓయి నిద్రపోతా. ఆధ్యాత్మికంగా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థించాల్సిన సమయంలో నువ్వు ప్రార్థించడంలా, నీ శరీరాన్ని ప్రేమించినంతగా నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మనస్సు, నీ యొక్క దేవుని, నీ వాక్యాన్ని ప్రేమించే ఆ పరిస్థితి కనిపించడంలా. ఒకప్పుడు పెనుగులాడావు, ఒకప్పుడు ప్రార్థించావు, ఒకప్పుడు దేవుని కొరకు సవాలుకరంగా బ్రతికావు, ఒకప్పుడు వాక్యపు ఎల్లలకు లోబడి జీవించావు. ఏమైపోయింది నీ యొక్క ఆత్మీయ జీవితం? ఒకప్పటి ప్రార్థన ఎక్కడ? ఒకప్పటి కన్నీరెక్కడ? ఒకప్పటి ఉజ్జీవం ఎక్కడ? ఒకప్పటి పశ్చాత్తాపం ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో ఏమైపోయింది నీ యొక్క ప్రార్థన జీవితం? నిద్రమత్తుతో జోగుతున్నావేమో. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని అక్కడ చెప్పబడిన మాట సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు గనక నిద్రమత్తును గెలవకపోతే నువ్వు శోధనలో పడిపోతావు. గుర్తుపెట్టుకో. నువ్వు మెలకువ కలిగి ప్రార్థించకపోతే నువ్వు నిద్రమత్తులో ఉన్నావని అర్థం. ఆ నిద్రమత్తు నిన్ను శోధనలోనికి, శ్రమలోనికి తోసేస్తుంది, పడేస్తుంది. 1,00,000 కారణాలు చెప్పుగాక. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క మాటని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రాపర్గా మనం చేయగలిగితే,
ఇక్కడ ఒక శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఒక మాటని ఇక్కడ వెల్లడిస్తాడు. అసలు మొదటి మాట మనం ఏం చూసామంటే, సరే ఇదంతా కూడా అతని యొక్క జీవితంలో జరిగిన మిస్టేక్స్ చూసాం. అంటే మొదటి విషయం అసలు యోనా యొక్క శ్రమ చూసాం. యోనా యొక్క శ్రమ చూసాం. రెండవది ఏం చూసాం? యోనా శ్రమకి కారణాన్ని చూసాం. ఆ కారణంలో 4 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, మాట వినకపోవడం. రెండవది, పారిపోవడం. మూడవది, యెహోవా సన్నిధిని నిలవకపోవడం. నాలుగవది, నిద్రమత్తు. ఈ 4 కారణాలు. సరే, ఈ 4 తప్పులు తనలో జరిగాయి. ఇప్పుడు దేవుని పిల్లలు పొరపాటు చేస్తే, జాగ్రత్తగా వినండి, దేవుని పిల్లలు పొరపాటు చేస్తే, ఒకవేళ మాట వినకపోవడము, పారిపోవడము, దేవుని సన్నిధిలో నిలకడగా నిలవలేకపోవడము, లేకుంటే ఆధ్యాత్మిక నిద్రమతో ఒకవేళ తన పిల్లల్లో కలిగిందనుకోండి, ఇప్పుడు తండ్రిగా దేవునిగా తన పిల్లల విషయంలో ఆయన చర్య ఎలా ఉంటుంది? ఆయన చర్య ఎట్లా ఉంటుంది? ఇది 3వ విషయం. యోనా యొక్క మరి జీవితంలో శ్రమ ఏంటో చూసాం. విసిరివేయబడ్డాడు. యోనా శ్రమకు కారణం ఏంటో చూసాం. 4 విషయాలు చూసాం. ఇప్పుడు 3వ విషయం ఏంటి అనంటే, శ్రమ అనుమతించడానికి ఉద్దేశము. దేవుడు ఆ శ్రమని యోనా జీవితంలోకి అనుమతించడానికి గల ఉద్దేశం ఏమండి? మన జీవితంలో ఒక శ్రమ వస్తుందంటే కూడా అది దేవుని యొక్క అనుమతి కావాల్సిందే. అంటే దేవుడు అనుమతించి మరీ శ్రమను పంపిస్తాడా? దేవుడు అనుమతించి మరీ శ్రమను పంపిస్తే ఇంతకీ తన పిల్లల విషయంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ 3వ మెయిన్ పాయింట్ని మనం జాగ్రత్తగా చూస్తే, జాగ్రత్తగా ఒక మాటని మీ గమనానికి తీసుకొస్తాను. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటి అంటే, అదే యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే చూడండి. గొప్ప మత్స్యము ఒకటి, అంటే చేప ఒకటి, యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. నీ పొరపాటును బట్టి, నీ తప్పులను బట్టి కొన్ని కాన్సిక్వెన్సెస్ నీ బ్రతుకులో జరుగుతూ ఉంటాయి. నువ్వు విసిరివేయబడే పరిస్థితి, అంటే లోకం దృష్టికి నీ ఎండ్ పాయింట్ ఓడొక దగ్గర ఉంది, నీళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, విసిరివేయబడ్డావు, నువ్వు మధ్యలో ఉన్నావు, కనీసం నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలిగే పరిస్థితి నీకు లేదు, నీకు సహాయం చేయడానికి కూడా నీకెవ్వరు లేరు. ఇది వాస్తవ పరిస్థితి. నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఉద్దేశం తన పిల్లల విషయంలో ఒక మత్స్యము, గొప్ప మత్స్యము, అంటే ఒక చేప యోనాని మృంగాలి అని దేవుడు నియమించాడు. నీకు తెలుసా, నా జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ మనకు తగులుతూ ఉంటే ఆ దెబ్బల వెనక ఉన్న ఉద్దేశాన్ని మనం చూడం. తగులుతున్న దెబ్బ యొక్క తీవ్రత మాత్రమే చూసి దేవునికి కూడా జాలి లేదు నా మీద అని అంటూ పొరపాటు పడుతూ ఉంటాం. దేవుని ఉద్దేశం, శ్రమను అనుమతించడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకు వెళ్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? నినివేకి వెళ్ళాలి. ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని చిత్తం ఏంటంటే, ముందు నువ్వు వ్యతిరేక దిశలో చేస్తున్న ప్రయాణాన్ని మధ్యలో ఆపాలి. నువ్వు దేవునికి దూరం అవుతూ ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయావు, నీ ప్రయాణాన్ని అక్కడ ఆపాలి. ఆపి మధ్యలో నిన్ను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. నువ్వు అది సమస్య అనుకుంటావో, అది అప్పే అనుకుంటావో, అనారోగ్యమే అనుకుంటావో, ఎదురు దెబ్బే అనుకుంటావో, అవమానము, నష్టమని నువ్వు దానికి ఏ పేరు పెడతావో పెట్టుకో.
కానీ ఇక్కడ నువ్వు దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశంలో ఉన్నావు. అందుకని లోకమేమో నిన్ను విసిరివేసింది, దేవుడేమో నిన్ను పట్టుకోవడానికి ఆ సహజ సిద్ధమైన పరిస్థితులకు విరుద్ధంగా దేవుడు ఒక చేపను సిద్ధం చేసి ఉంచాడు. మీకు తెలుసా అండి, దేవుడు ఏం చెప్పాడు? యోనాను అక్కడికి వెళ్ళంటే యోనా మాటినలేదు, కానీ నువ్వు యోనాను మింగాలి అంటే చేప మాటినింది. అక్కడ ఎంతసేపు నుంచి వెయిటింగ్లో ఉందో మనకు తెలియదు. అది దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఎందుకు దేవుడు శ్రమని అనుమతిస్తాడంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయాణాన్ని ఒక దశలో అడ్డుకట్ట వేయడానికి దేవుడు శ్రమని అనుమతిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, నీ వ్యతిరేక ప్రయాణాన్ని ముందు అడ్డుకోవాలి. రెండవది, నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకునేలా చేయాలి. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, మీరు నోట్ చేసుకోండి, తర్వాత ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చదవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు మనం జాగ్రత్తగా మనం చూస్తే ఈ భాగంలో ఏముంటుందంటే, ఇప్పుడు నిజంగా ఇందాక యోనా 1:17లో యోనాని మృంగడానికి దేవుడు ఒక చేపని నియమించాడు. 3 రోజులు యోనా చేప గర్భంలో ఉన్నాడు. ఈ చేప మింగడం ఏంటి? 3 రోజులైనటువంటి ఆ యొక్క టైం బౌండ్ దేనికోసం? ఈ యొక్క టైం బౌండ్లో ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, లోకం నిన్ను వద్దు అన్నంత మాత్రాన నీ జీవితం అయిపోయినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. లోకం నిన్ను తృణీకరించినంత మాత్రాన నీ జీవితం అయిపోయినట్టు కాదు. దేవుని ప్రణాళికలోకి వస్తున్నావు, గుర్తుపెట్టుకో. లోకం నిన్ను తోసేసింది అంటే నువ్వు తిన్నగా వచ్చి దేవుని చేతిలో పడిపోతున్నావు. నువ్వు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ముందు దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రయాణానికి అడ్డుకట్టపడింది. ఆ తరువాత రెండవది, ఆ చేప యొక్క ఆ నోట్లోకి నువ్వు వెళుతున్నావు. మీరు గమనించండి, చేప నోట్లోకి వెళ్ళేటప్పుడు అది కాస్త అటంటం కానీ ఇటంటం కానీ జరిగిందంటే, ఆ పళ్ళు ఎక్కడన్నా కడుపులోనూ పేగులోనూ గుచ్చుకున్నాయి అనుకోండి, పేగులన్నీ బయటికి. కానీ అదేం జరగల, ఒడిసి పట్టింది. ఎంతకాలం ప్రాక్టీస్ చేసిందో తెలియదు. అది నిజంగా జాగ్రత్తగా యోనాని పట్టుకున్న తర్వాత ఆశ్చర్యం ఏంటి అంటే, ఇక్కడ మీరు తర్వాత చూడండి, యోనా గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో ప్రార్థించడం ప్రారంభిస్తాడు, మొర్రపెట్టడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఎందుకు అక్కడుండి ప్రార్థిస్తున్నాడంటే, సహజంగా ఎదురైన ఈ సమస్యలో నేను ఈ పాటికి చేపకి ఆహారం అయిపోవాలి. అది నమిలితే అది చప్పరించడానికి కూడా నేను చాలను. అలాంటిది ఈ పాటికి నేను జీర్ణమైపోవాలి. దాని కడుపులో ఆ యాసిడ్స్ నాకు తగిలితే నేను జీర్ణం అవ్వాలి. కానీ ఎందుకు ఇంకా నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను, ఇంకా నేను ఆలోచించగలుగుతున్నాను, ఇంకా నేను జరిగిన విషయాలను గురించి అయ్యో నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని ఆలోచించగలుగుతున్నాను. ఇటువంటి పరిస్థితిలో కాస్త నా దేవుని దగ్గర పశ్చాత్తాపడితే బాగుంటుంది అనే మనసు నాకు కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, సమస్య అయితే వచ్చింది కానీ నేను దేవుని చేత మాత్రము విడిచిపెట్టబడలేదు. సమస్యలో కొన్నిసార్లు ఉంటాం, నిజమే. ఆ సమస్యలో మనం ఉన్నా కూడా దేవుని చేత విడిచిపెట్టబడలేదు అన్న సత్యాన్ని గ్రహించడానికి ఈ 3 రోజులు టైం ఎందుకు ఇచ్చాడు అంటే, ఒకటి, నువ్వు దేవుని కార్యాన్ని గుర్తించాలి. రెండవది, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. మూడవది, నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకోవాలి. ఏం చేసుకున్నాడంటే, ఒకటి గ్రహించాడు, రెండవది నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండనుకున్నాడు, మూడవది సముద్రపు అగాధంలో ఆ కరుళ్లలో ఉన్నాడని తెలుసుకున్నాడు. నిజంగా అక్కడుండి తాను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడని గుర్తించాడు. నేను ఒకానొక దినమున నేను తిరిగి నీ మందిరంలోకి వస్తాను, నా మ్రొక్కుబడులు చెల్లించుకుంటాను. ఎక్కడుండి చెప్తున్నాడు ఈ మాటల్ని? చేప గర్భంలో ఉండి చెప్తున్నాడు. నేను ఇక్కడ కేక వేస్తున్నాను, నా దేవునికి అది వినబడుతుంది అని నమ్మి ప్రార్థించాడు. ఈ 3 దినాల్లో ఆ చేప మరి తనను మృంగడంలో దేవుని ఉద్దేశం ఏంటి అంటే, శ్రమ అనుమతించడానికి నిన్ను ఓడలో నుంచి ముందు బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఓడ తర్షీష్కి వెళ్తుంది, కానీ నువ్వు నినివేకి వెళ్ళాలి. అందుకే ఇంకొక మాట ఇక్కడ మనం గమనిస్తే, నీ యొక్క ప్రయాణ దిశను ఆపాలి, మార్చాలి. నెంబర్ 1,
రెండవది, నువ్వు పశ్చాత్తాపడడానికి నీకు కొంత టైం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు తెలుసో తెలియకో మనం పొరపాటు చేసినప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు మనసు పగిలిపోయేలా మనం ఏడుస్తాం, దుఃఖపడతాం. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అంటే, మన చుట్టూ 10 మంది ఉన్నప్పుడు కూడా లేనటువంటి ధైర్యం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని సమాధాన పడిపోయిన తర్వాత గుండెల్లో ఎక్కడ లేని నెమ్మది వస్తుంది, ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఎవరన్నా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ దిగులు అంటే, దిగులు ఒకప్పుడు ఉంది కానీ దేవునితో సమాధాన పడ్డాను, నా దిగులుని ప్రభువు తీసివేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, రెండవది, పశ్చాత్తాపడడానికి దేవుడు కొంత సమయం ఇస్తాడు మనకి. మూడవది ఏంటో తెలుసా అండి, అదే యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో చదవండి ఆ మాట, 10వ వచనాన్ని. యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసింది. అంటే ఎలా మృంగిందో అలాగే కక్కివేసింది. ఇప్పుడు ఈ కక్కడంలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా అండి, అది అంటే మన సమస్యలు కూడా దేవుని అదుపాజ్ఞల్లోనే ఉంటాయన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మనలను మింగినటువంటి చేప లాంటి సమస్యలు కూడా ఎప్పుడు దేవుడు విడవమని చెప్తాడో అప్పుడు అవి మనల్ని విడిచిపెట్టాల్సిందే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఆ చేప నేల మీద కక్కడం అనంటే ఎక్కడికి తీసుకొచ్చి కక్కిందో తెలుసా అండి, నినివే పట్టణానికి తీసుకొచ్చి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం ఒకసారి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ యొక్క సమస్య, ఈ యొక్క ఉపద్రవం నువ్వు విసిరివేయబడడం, ఇక నీ యొక్క జీవితంలో ఎండ్ టైంకి వచ్చావని ప్రపంచమంతా అనుకోవడం, ఇలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, నెంబర్ 1, నీ వ్యతిరేక దశని ఆయన అడ్డగించి నీ యొక్క ఆ రూట్ మార్చాలి. నెంబర్ 2, నువ్వు పశ్చాత్తాపడి మళ్ళీ దేవునితో సమాధాన పడేలా నీ హృదయాన్ని సరిచేయాలి. నెంబర్ 3, నిన్ను ఏ గమ్యానికి వెళ్ళమని దేవుడు నిన్ను పిలిచాడో ఆ గమ్యం దగ్గర నువ్వు తిరిగి పాదం మోపేలా ఆయన నిన్ను సజీవంగా, క్షేమకరంగా, ఆయన ఆలోచించిన, నిర్ణయించిన ప్రదేశంలో నిన్ను నిలబెట్టాలి. దేవుని ఆలోచనది. అక్కడికి వచ్చిన తర్వాత యోనా ఏం చేస్తాడంటే, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చివరికి నువ్వు ఎన్ని ఆటలాడినా, క్షమించండి మాట మాట్లాడుతున్నందుకు, ఎన్ని వేషాలు వేసినా, చివరికి దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి మనం ఖచ్చితంగా ఆయనకు లోబడి తీరాల్సిందే. దేవుని ఆలోచనకు విరుద్ధంగా మన బ్రతుకులో మనం ఏదన్నా తలస్తే తలంచగలం కానీ చెయ్యలేమన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నినివే పట్టణానికి వచ్చాడు. అక్కడ ఆయన మరి చేప చేత కక్కబడిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అంటే, దేవుడు అనుకున్న ప్రణాళికలోకి వద్దనుకొని వెళ్ళిపోయాడు యోనా. దేవుడు తిరిగి అతన్ని ఆయన అనుకున్న ప్రణాళికలోకి తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఎక్కడికి ప్రయాణం కట్టావో, ఎంత దూరం ఇప్పటిదాకా ప్రయాణం చేసావో, ఈ పరిస్థితిలో దేవుడు తిరిగి నీ ప్రయాణాన్ని తనకు అనుకూలంగా, నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లు మళ్ళీ నీ ట్రాక్ని చేంజ్ అయిపోతా ఉన్నప్పుడు, కొన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతుంటే అర్థం చేసుకొని సహకరించడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే ఆయన నిన్ను గమ్యస్థానానికి క్షేమకరంగా చేరుస్తాడు. ఆశ్చర్యం ఏంటి అంటే, అక్కడికి వచ్చిన తర్వాత యోనా ఏం చేశాడో తెలుసండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము అక్కడ 3-4 వచనాల్లో అక్కడ మీరు నోట్ చేసుకుని తర్వాత చదవండి ఆ మాటల్ని. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనంటే, అక్కడ ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. 3 దినముల ప్రయాణం అంతా అది మహా విస్తారంగా ఉండేటువంటి మరి విస్తీర్ణతలో ఉన్నటువంటి ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా ప్రయాణం చేసి అక్కడ సువార్తను ప్రకటించాడు. నినివే పట్టణానికి నష్టం కలగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఇప్పుడు తాను హెచ్చరించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? నినివే పట్టణపు వారు వాస్తవానికి ఇక్కడ హృదయపూర్వకంగా చేయలా. దేవుడు ఇంత చేశాడా, ఇంత కాపాడుకుంటూ వచ్చాడా, తన చిత్తంలోకి తీసుకొచ్చాడా? ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా చేయరండి కొన్ని పనులు. మనస్ఫూర్తిగా యోనా చేయడంలా ఏం చేశాడంటే,
3 దినాల ప్రయాణం అంతా ఉన్న పట్టణానికి 1 దిన ప్రయాణం అంతా మరి నువ్వు ప్రయాణం చేసి ప్రకటించొచ్చి నాశనం కలుగుతుంది నీకు జాగ్రత్త, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పేశాను అని ఏం జరుగుతుందో చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, నేను ఒక సున్నితమైన విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తాను. నినివే అది అష్షూరు ప్రాంతానికి ముఖ్యమైన పట్టణం. ఇది ఇక్కడున్న అష్షూరీలు ఇశ్రాయేలీల్ని బహుగా శ్రమ పెట్టినవారు. ఇప్పుడు బేసికల్లీ ఒక ఇశ్రాయేలునిగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రవక్త శత్రువుల మీద ఒక రకమైన కక్ష, బాధ, వ్యతిరేకత ఉంది తన మనసులో. దేవా, నువ్వేంటి ప్రభు నన్ను పంపక ఎక్కడికి పంపుతున్నావు? శత్రువుల దగ్గరికి పంపిస్తున్నావు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి నువ్వు చెప్పమంటున్నావు అని. అసలు యోనా పారిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే, మీరు ఒకసారి చూడండి ఈ మాటని. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలిని, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషుకు పారిపోయాను కదా. ఏంటి ప్రభు నన్నేదో దోషిలాగా చెప్తావు? నీ సంగతి నాకు తెలుసు ప్రభువా, నన్ను వెళ్ళమంటావు, నువ్వు ప్రకటించమంటావు, నేను వచ్చి చెప్పేస్తాను. ఇక్కడ చెప్పిన తర్వాత నా శత్రువులకి హాని జరుగుద్దంటే హ్యాపీయే కదా. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు వెంటనే ఏమన్నా పశ్చాత్తాపడి ఒకవేళ నీ మనసు మార్చుకుని వాళ్ళని క్షమిస్తే నేను ఫూల్ అయిపోతా కదా. అయినా సరే నా శత్రువు క్షమించబడడం అంత విల్ఫుల్గా లేదు ప్రభు నాకు. నేను మాట చెప్పనా, కొన్నిసార్లు మన శత్రువుల విషయంలో, అంటే నేను ఎప్పుడు చెప్తాను, క్రైస్తవునికి శత్రువులు అనేవారు ఉండరు. మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, మళ్ళీ తర్వాత అవి సమసిపోతాయి. కొంతమంది మనలను శత్రువులుగా అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ మన గుండెల్లో ఎవరు శత్రువులుగా ఉండకూడదు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనకి నచ్చని వారు, శత్రువులు అనే పేరు పక్కన పెడదాం, మనకు నచ్చని వారు క్షమించబడడం కానీ దీవించబడడం కానీ మనకంత తృప్తినిచ్చే విషయంగా మనకు అనిపించదు. అందుకే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం కొందరి కోసం ప్రార్థన కూడా చేయమండి. కొందరి క్షేమం కోసం కానీ, క్షమాపణ కోసం కానీ, మార్పు కోసం కానీ, వారి యొక్క ఎదుగుదల కోసం కానీ మనం ప్రార్థన చెయ్యం. ఎంత సంకుచితమైన మనసు తెలుసా? ఆఖరికి దేవుడు అంటాడు, ఏంటా కోపడతో, ఇట్లా కోపడడం న్యాయమేనా అంటే న్యాయమే. అసలు ఎందుకు నన్ను బతికించావు, నన్ను చంపేయి. యోనా చేపగర్భంలో ఉన్నప్పుడు, దేవా ఎంత కృప కలిగినోడివి, నేను వస్తాను, నా మృక్కుబళ్ళు చెల్లించుకుంటాను, నేను నిన్ను ఆ గర్భంలో, చేపగర్భంలో ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను కేకలు వేస్తున్నాను, నా మొర నీకు వినబడుతుంది, నేను నమ్ముతున్నాను అని ఇంత మాట్లాడినోడు దేవుడు తన పనులోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా అండి? తను శత్రువుల విషయంలో క్షమించలేనటువంటి మనస్సు కలిగి ఉండడం. కానీ దేవుని ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటి అంటే, దాదాపు 1,20,000 మంది అక్కడ అన్యాయంగా వారి యొక్క జీవితాలు నాశనం అవడం అనేది దేవునికి ఇష్టం లేక. మీరు గుర్తుపెట్టుకోవాలి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఫ్లోలో చెప్పడం కాదండి, అందరి యొక్క క్షేమాన్ని చూసేవాడు ఆయన. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. అర్థం చేసుకోవడానికి నీకు నాకు వివేకం చాలకపోవచ్చు, కానీ ఈ అష్షూరీయులు, నినివే పట్టణస్థులు, వారు ఇశ్రాయేలీలు కాదు, యూదులు కాదు, హెబ్రీయులు కాదు, కానీ ఆ అన్యుల్ని కూడా 1,20,000 మందిని దేవుడు సంరక్షించాలనేటువంటి ఆశయం కలిగి ఉన్నాడు, రక్షించాడు. ఇక్కడ ఈ ప్రక్రియ కోసం సరే యోనాలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెట్టి మనం ఆలోచిస్తే, యోనా ప్రకటన చేసిన తర్వాత మరి రాజు మొదలుకొని సామాన్య మనిషి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు అంటే,
నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, ఎప్పుడైతే యోనా ప్రకటన చేశాడో అందరూ కూడా తమ యొక్క మరి మనసులు మార్చుకొని తప్పుల్ని ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడడం. చూడండి ఒక వచనాన్ని, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఒకసారి మీరు తర్వాత ఇళ్లకు వెళ్ళిన తర్వాత 9వ వచనం వరకు చదవండి ఈ మాటల్ని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, పేదవాని దగ్గర నుండి మహారాజు వరకు ఈ ప్రకటన దేవుడు ఎప్పుడైతే చేయించాడో యోనా ద్వారా, వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు విడిచి ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ధూళి తల మీద పోసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. ఆశ్చర్యం ఏంటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప పడిన కారణం చేత దేవుడు చేసిన పనేంటో తెలుసా? ఆ 3వ అధ్యాయం 10వ వచనం యోనా గ్రంథం చూద్దాం ఒకసారి ఆ మాటని. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా అండి? ఎవరైతే తమ చెడు నడతలను మానుకుంటారో వారి విషయంలో దేవుడు సంతోషించేవాడు. అందుకే యోనా మీదకి శ్రమని అనుమతించడానికి గల రీజన్ ఏంటి అంటే, నినివే పట్టణస్థుల యొక్క పరివర్తన ఇక్కడ తన యొక్క గుండెల్లో ఉంది, దేవుని యొక్క గుండెల్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటన చేయించాడో, ఈ ప్రకటన అందుకున్నటువంటి ప్రజలు వారు మొట్టమొదటిగా తమ చెడు నడతను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చెయ్యక మానెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఎందుకు శ్రమని అనుమతిస్తాడు అంటే, తిరిగి మనం దేవుని చిత్తంలోకి రావడానికి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎప్పుడైతే యోనాని తిరిగి సరిదిద్ది సరిచేసి శ్రమ గుండా ఎప్పుడైతే ఆయన తన ట్రాక్లోకి తెచ్చుకున్నాడో, మీకు విషయం తెలుసా? సరే, యోనా చెప్పింది 1 దిన ప్రయాణమంతా మాత్రమే చెప్పాడు, కానీ ఆ పట్టణంలో దేవుడైతే చేసిన ఆలోచన ఏంటో తెలుసా అండి? ఇంకా చెప్పాలంటే యోనా ప్రకటించిన దానికంటే ఆ అన్యుడైన రాజు చేసిన పని గొప్పదండి. అందరికీ చాటింపు వేయమని చెప్పాడు దేశం అంతా కూడా. కొన్నిసార్లు అన్యజనులు ఎలా ఉంటారో తెలుసా అండి? మనలను మించి భక్తిని చూపిస్తారు. వారు అంగీకరించాల్సిందే మనం. యోనా 1 దిన ప్రయాణం అంతే రీచ్ అయ్యాడు. ఆ రాజు అయితే ఈ 1 దిన ప్రయాణం అంతా రీచ్ అయిన సమాచారాన్ని విని మిగతా 3 దినాల ప్రయాణంలో మిగిలిన 2 దినాల ప్రయాణం అంతా కూడా తాను వెళ్ళి ప్రకటించడానికి ఇక దూతల్ని పంపించినట్లు మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికలోకి యోనా వచ్చాడో అక్కడ జరిగింది ఏంటో తెలుసా అండి? 120,000 మంది రక్షించబడ్డారండి. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఎందుకు కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలో అంగీకరించబడతాయి అంటే, ఎందుకు మన బ్రతుకులో శ్రమలు అనుమతించబడతాయి అంటే, వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? దేవుని ప్రణాళికలోకి తిరిగి నిన్ను తీసుకురావాలి. దేవుని చిత్తంలోకి తిరిగి దేవుడు నిన్ను తీసుకురావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే,
ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్పులోకి రావాలి అంటే ఖచ్చితంగా శ్రమ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకువెళ్తున్నాడు. యోనా యొక్క పొరపాట్లున్నాయి, మాట వినలేదు, పారిపోయాడు, యెహోవా సన్నిధిలో నిలవలేదు, నిద్రమత్తుడై ఉన్నాడు, శత్రువు క్షమించబడడాన్ని ఇష్టపడలేదు, దేవుని మీదే దేవుని సన్నిధిలోనే కోపగించాడు, అసలు నన్ను చంపేయకపోయావా, ఎందుకు నిలబెట్టావు అని కూడా కఠినంగా మాట్లాడాడు. అయినా సరే ఎప్పుడైతే దేవుని చిత్తంలోకి వచ్చాడో ఆ వచ్చిన తర్వాత దేవుడు తన మహాకృపను బట్టి మరి యోనా ద్వారా చేసినటువంటి ఆ యొక్క పని ద్వారా 120,000 మందిని ఆశ్చర్యకరంగా రక్షించుకున్నాడు. నేను చిన్న మాట అడగనా? నీ బ్రతుకులో ఉన్న శ్రమను చూడొద్దు, నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని చూడొద్దు. అఫ్ కోర్స్ వాటిని మన బ్రతుకులో అనుమతించడానికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం మరొకటి ఉండి ఉండవచ్చు. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట ఏంటంటే, ఏ ఉద్దేశంతో ఈ శ్రమ వచ్చిందో నేను గ్రహించి నేనెక్కడైనా మాట వినకుండా, ఒకవేళ నేను పారిపోతూ మార్గం తప్పుతూ దేవుని సన్నిధిలో నిలకడ లేకుండా అస్థిరంగా ఉండడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికంగా నిద్రమత్తుకు లోనవుతున్న వ్యక్తిని కానీ, నా శత్రువు క్షమించబడడంలో నాకు సంతోషం లేని పరిస్థితి కానీ, లేదా కొన్నిసార్లు దేవుని మీదే కష్టం పెట్టుకొని మాట్లాడడం కానీ, ఇలాంటి పరిస్థితులుంటే నేను చూడాల్సింది వాటిని దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకొని నిన్ను సెటరేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆయన కనికరాన్ని బట్టి మాత్రమే, ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన చిత్తంలోకి తిరిగి నువ్వు రావడం జరుగుతుంది. ఆయన చిత్తంలోకి నువ్వు తిరిగి వస్తే అనేక మంది రక్షించబడడానికి నువ్వు కారణంగా నిలవబోతున్నావు. ఇది వాస్తవం. ప్రియ స్నేహితులరా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తాయి. శ్రమ మేలుకే. వాస్తవానికి నిరుపయోగంగా ఉన్న బ్రతుకుల్ని దేవుడు నువ్వు నాకు అక్కర్లేదు పోవయ్యా ఇంకొని పిలుచుకుంటాను అనలా. కానీ తర్షీషు వెళ్ళేవాడిని వెనక్కి తిప్పి ఎన్నో మార్పులు చేసి పశ్చాత్తాపడడానికి సమయం ఇచ్చి దేవుని దగ్గరికి మళ్ళీ తెచ్చుకున్నాడు. నేను ఒక మాట మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక స్నేహితునిగా అడుగుతున్నాను. పశ్చాత్తాపడడానికి దేవుడు టైం ఇచ్చాడు కదా, పశ్చాత్తాపడుతున్నామా? ఆయన మన జీవితంలో ఏ మార్పును కోరుతున్నాడో ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆయన ఉద్దేశానికి తగినట్లుగా బ్రతకడానికి మనం నిశ్చయించుకున్నామా? దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. శ్రమ కూడా ఆశీర్వాదం కొరకే. యోనా యొక్క జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు ఉంచింది దేనికి అనంటే, ఆయన ఖచ్చితంగా యోనాను మార్గం తప్పుతున్న స్థితి నుంచి తన వైపుకి ఎలా మళ్లించుకున్నాడో నిన్ను నన్ను కూడా తన చిత్తంలోకి మరలా తెచ్చుకొనుగాక, తన ఉద్దేశానికి తగినట్లుగా బ్రతికే భాగ్యమునిచ్చునుగాక. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము గ్రహించిన వారిగా మనం ఉండడానికి శ్రమ కూడా మేలు కొరకే. అయ్యా, శ్రమలో మేలు జరుగుతుందా? శ్రమలు మేలు తెస్తాయా? ఒకవేళ దేవుడు పారిపోతున్న యోనాను చూస్తూ మౌనంగా ఉండిపోతే ఆ శ్రమ అతనికి కీడై ఉండేది. అతని యొక్క బ్రతుకులో ఒకవేళ మౌనంగా ఉంటే తర్వాత తాను ఎదుర్కొనే ఏ శ్రమలో కూడా దేవుడు సహాయపడేవాడు కాకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు, తన చిత్తానికి తను మళ్లించుకున్నాడు. అదే పారిపోతున్న వ్యక్తిని, మాట తప్పిన వ్యక్తిని, మాట వినని వ్యక్తిని, ఆ నిద్రమత్తు కలిగిన వ్యక్తిని, నిలకడలేని వ్యక్తిని తిరిగి తీసుకొచ్చుకొని తన సన్నిధిలో నిలువబెట్టుకొని ఆశీర్వాదకరంగా, సవాలుకరంగా తను వాడుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఎక్కడైనా మార్గం తప్పుతున్నానేమో, లేదా ఏదైనా ఒక శ్రమ నా యొక్క ఆత్మీయ మేలు కోసం నువ్వు అనుమతిస్తున్నావేమో, నేను దాన్ని గుర్తించి గౌరవించి ఆ శ్రమలో కూడా నమ్మకమైన వ్యక్తిగా ఉందునుగాక.
నెమ్మదిగిన నిన్ను హత్తుకొందునుగాక, నీ చిత్తములోనికి వచ్చుదునుగాక. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు. కృప కలిగిన మీ చేతులకునైనా మరొకసారి ఎన్నికలేని మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి. నీ వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అయా తనైనా చాలాసార్లు మా బ్రతుకులో అయా మిక్కుటమైన ఆయాసం మాకెందుకు కలుగుతుందో మాకు అర్థం కాకుండా, దేవుడు కూడా నన్ను క్షమించడం లేదు, దేవుడు కూడా నా మీద జాలి కలగడం లేదని కఠినమైన మాటలు మేము మాట్లాడుతున్నాం. కానీ కొన్నిసార్లు మా జీవితంలో అయా శ్రమలను అనుమతించే ఉద్దేశం వేరే ఉందని మేము తెలుసుకుంటూ ఉన్నాం మా ప్రభు. అయా మీ చిత్తాన్ని మేము గ్రహించగలిగే వారిగా ఉండునట్లు సహాయం చేయండి నాయన. అయా మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి మా ప్రభు. అయా మీ చిత్తానికి తగినట్లు మేము బ్రతికేలా మీరు సహాయం చేయండి ప్రభు. మీ ఘనమైన నామానికి కీర్తి కలిగేటట్లు నా తండ్రి అయా మా జీవితంలో నా తండ్రి మీ కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన మాకు అనుగ్రహించండి అయా మా ప్రభు. కొన్నిసార్లు మాకు అడ్డంకులు వస్తున్నాయంటే ఆ అడ్డంకుల్ని దాటి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకు దేవుడు ఇక్కడ ఆపాడు అని గ్రహించి మా ప్రయాణ దిశను మార్చుకునే ప్రయత్నాన్ని మేము చేయలేకపోతూ ఉన్నాం మా ప్రభు. అయా మమ్మల్ని క్షమించండి, పశ్చాత్తాపడుతున్నాం ప్రభు. అనేక సార్లు మేము మాట వినలేదు, అనేక సార్లు మా ప్రభు మేము అయ్యా పారిపోయేవారిగా ఉన్నాం, అనేక సార్లు నిలకడ లేకుండా ఉన్నాం, అనేక సార్లు నిద్రమత్తు కలిగి ఉన్నాం, అనేక సార్లు మా శత్రువులు క్షమించబడడానికి తగిన సమర్పణ, క్షమించే మనస్సు మాలో లేకుండా ఉంది. అయా నీ సన్నిధిలో కూడా అయా కొన్నిసార్లు మేము కోపపడుతూ మాట్లాడుతున్నాం మా ప్రభు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి నాయన. అయా నీ సన్నిధిలో నాయన ఇదిగో మేము పశ్చాత్తాపడుతున్నాం. కొన్నిసార్లు మా జీవితంలో మీరు శ్రమను అనుమతించారంటే దాని వెనుక మా యొక్క దిశను మీరు మార్చబోతున్నారు అయా. తనని తిరిగి మమ్మల్ని నీ చిత్తంలోకి తెచ్చుకోబోతున్నారు. అట్టి నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడునుగాక. అయా మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీరే సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నమ్మదగిన శక్తిగల మహిమగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఈ సమయంలో పాట పాడుతుండగా దేవునికి